ప్రియులారా, మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఈ సందర్భంలో ఒకసారి ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13th చాప్టర్ 13th వర్స్. ఈ సందర్భంలో ఒకసారి మనం కనుక జాగ్రత్తగా చూడగలిగినట్లయితే కనుక, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అయితే చాలా విషయాలు అక్కడ దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేశారు. అందులో వరాల గురించి, స్వస్థతల గురించి, అలాగే విశ్వాసము గురించి, అలాగే ఎన్నో రకాల దైవ సంబంధమైనటువంటి క్వాలిటీస్ గురించి, పనుల గురించి, వరాల గురించి మాట్లాడుతూ ఆయన 3 విషయాలను కన్క్లూడ్ చేస్తూ 3 నిలుచును, అవేంటి ఇంతకీ? విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ అని మాట్లాడుతున్నారు. అందులో ప్రస్తావించబడినటువంటి నిరీక్షణ గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇంతకీ ఈ నిరీక్షణ అంటే ఏంటి? దేని కొరకు నిరీక్షించాలి? నిరీక్షణ అనగానే అనేక రకాల అర్థాలు మనకి ఈ లోకానుసారంగా మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతాయి. అయితే ఎప్పుడు కూడా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏది ధ్యానించినా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ప్రైమరీ లెవెల్లో మనం ఏం గుర్తుంచుకోవాలంటే, బైబిల్ అనేది మన యొక్క ఆలోచనలను బట్టి కలగలేదు, దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి, దేవుని యొక్క ఆలోచనలను బట్టి కలిగినదే ఈ బైబిల్ అనే విషయాన్ని మొదటగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే అది బేసిక్ లెవెల్ లేదా ప్రైమరీ లెవెల్ అనుకుంటే, అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే మనకి వచ్చే ప్రతి ఆలోచన కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అని ప్రతి సందర్భాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి నిర్ణయాన్ని కూడా మనం వాక్యముతో చూస్తూ మన ఆలోచన అనేవి వాక్యానికి అనుకూలంగా ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవటం, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా వెనుతిరగటం అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని నేను ఒకసారి ఫిక్స్ అయ్యాను, నేను ఒకసారి చేద్దాం అనుకున్నాను, ఇంక నేను ఎవ్వరి మాట విన్ను అని మనం మొండిగా మాట్లాడకూడదు ప్రియులారా. మృదువైన స్వభావం కలిగిన వారే దేవుడు గనక వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఇది చెయ్యి అన్నప్పుడు మనం ఏం మాట్లాడకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు గనక వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఇది ఆపివేయి, ఇది నిలిపివేయి, దీని నుంచి దూరంగా పారిపో అంటే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అయ్యో నేను వెళ్ళిపోతే నా గురించి సమాజం ఏమనుకుంటుంది, బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది సమాజం గురించి మనం చూడకూడదండి. దేవుడు చేయమన్నారా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దేవుడు వద్దన్నారా మనం ఆగిపోవాలి. అయితే ఇక్కడ మాట్లాడుతుంటే నిరీక్షణ ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, దేని కొరకు నిరీక్షించాలి, వేటి కొరకు మనం ఆలోచించాలి అనే విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే 60 సంవత్సరాల ఈ జీవితం, దీని గురించి దేవుడు మాట్లాడుతూ అనేక సందర్భాల్లో మనకు తెలియజేశారు. ఈ సందర్భంలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, ఈ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా. మరి ఆవిరి వంటి ఈ జీవితంలో, ఆవిరి వంటి ఈ చిన్న జీవితంలో నిరీక్షణ అనగానే దేని కొరకు నిరీక్షించాలి, ఏమి నిరీక్షించాలి, దేని కొరకు మనం ఆలోచించాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎందుకు ఈ టాపిక్ని స్పెషల్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు అని మనం ఆలోచించినట్లయితే కనుక, కొలస్సీలకు రాసిన పత్రికలో నిజంగా చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ధ్యానిస్తూ చదివితే కనుక. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ టైం కొలస్సీ పత్రిక చదువుకున్నప్పుడు ఒక్కసారిగా ఆ రెఫరెన్స్ దగ్గర అలా ఆగిపోయినండి. ఆ రెఫరెన్స్ చదువుకున్నప్పుడు అరే ఇది ఎంత గొప్పగా ఉందేంటి అనిపించిందండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే కనుక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఏమండి 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఏమండి, ఒక లోకం అనేది చాలా స్పెషల్ మనందరికీ కూడా, అది పరలోకం అనుకుంటే, ఆ పరలోకంలో మనందరి కొరకు కూడా ఉంచబడిన నిరీక్షణ. జనరల్గా మనం నిరీక్షణ కలిగి ఉండాలి అనే మాటలు కొంచెం మనం ఈరోజే మనం వెళ్ళే కొద్దీ మనం ఆలోచిద్దాం. అయితే మనం నిరీక్షణ కలిగి ఉండటం కాదు ప్రియులారా,
పరలోకంలో మన కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటే మన కొరకు కూడా నిరీక్షిస్తున్నారు, లేదా మన కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటున్నారంటే అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏంటి ఇంతకీ? ఇదంతా కూడా ఒక ఒక క్లమ్జీగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే బైబిల్లో చాలా సందర్భాల్లో నిరీక్షణ అనే పదాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ టాపిక్లో కనుక మనం ఆలోచన చేయగలిగితే కనుక ఏంటి ఈ నిరీక్షణని మనం ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే దీని గురించి అందరికీ అవగాహన ఉంటుందా అంటే అందరికీ ఉండదండి. మనకు కూడా ఉందో లేదో ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం కనుక మనం ఆలోచించినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం ఆలోచించినట్లయితే కనుక 12వ వచనం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కనుక మనం ఆలోచించినట్లయితే చదవండి, ఏమనుంది అక్కడ? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, చూసారా, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, తర్వాత నిరీక్షణ లేని వారును, తర్వాత లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తునకు దురస్తులై ఉండురని జ్ఞాపకం చేసుకొనుడి. ఏమండి, ఒకానొకప్పుడు మన జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే కనుక మళ్ళీ చదువుకుందాం ఆ మాట. మళ్ళీ చదువుకుంటే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మిమ్మును మీరు ఒకసారి జ్ఞాపకము చేసుకొనుడి. అయితే మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకప్పుడు మనకి నిరీక్షణ లేనివారుగా మనం ఉన్నాం. దేని గురించి ఈ నిరీక్షణ, దేని గురించి ఈ ఆలోచనలు, దేని గురించి ఈ మాటలు, దేని గురించి ఈ విషయాలను ఒక్కొక్కటి మనం కనుక జాగ్రత్తగా మనం స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. అలా గనక మనం చేయగలిగినట్లయితే కనుక మరొక మాట మనం చూడగలిగితే ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయంలో 17th వర్స్ మనం చూద్దాం. 1వ అధ్యాయము 17th వర్స్ మనం చూస్తానండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. చూడండి, దేవుడు పిలుపు వలన ఉన్నటువంటి నిరీక్షణ అనే మాట మనకి చక్కగా క్లియర్గా కనబడుతూ ఉందండి. ఏంటి ఈ నిరీక్షణ? చూడండి, చాలా సందర్భాల్లో మనకి కనబడుతుంది. ఒకానొకప్పుడు నిరీక్షణ లేనివారు అంటున్నారు. తర్వాత మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత ఆయన పిలిచిన పిలుపు వలన కలుగు నిరీక్షణ ఎట్టిదో అంటున్నారు. అంటే ఈ నిరీక్షణ ఏంటి? అసలు ఇంతకీ ఈ నిరీక్షణ గురించి, నిరీక్షణకి సంబంధించినటువంటి అర్థం ఏంటి, దేని కొరకు నిరీక్షణ అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక ఇంకా చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంటుంది. నిరీక్షణకు కలుగు అనేక పదాలు మనం చదువుకుంటూ వెళ్తే కనుక చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఏంటి ఈ నిరీక్షణ అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే కనుక, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చూద్దాం. దేని గురించినటువంటి నిరీక్షణ, ఏంటి ఈ నిరీక్షణ అని మనం చూస్తే ఏమండి మనకి జవాబు దొరుకుతుంది. చూడండి, 6-7 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, చూసారు ఎంత చక్కగా ఉందో, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఏంటి ఆ నిరీక్షణ అంటే నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణను బట్టి. దీనిని బట్టి అండి, నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఏమండి, మళ్ళీ చదువుకుందాం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను.
దేని గురించి నిరీక్షణ ఇది? నిత్య జీవము. బైబిల్లో మనం ఆలోచిస్తానండి, ఈ భూమి మీద మనం బ్రతికినటువంటి జీవితం, ఈ 60 సంవత్సరాలలో మనం ఎలా బ్రతికాము అనే దాన్ని ఆధారం చేసుకొని, ఈ శరీరాన్ని ఆత్మగా ఉన్న మనం విడిచిపెట్టిన తర్వాత 2 దారులు మనకు కనబడతాయండి. అదేంటంటే నిత్య జీవము, నిత్య శిక్ష.